నేను జనసేన పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. ఈరోజు ఏదైతే కాశ్మీర్లో పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద చర్యని తీవ్రంగా ఖండిస్తూ అటువంటి చర్యలు పునరావృతం కాకుండా మన దేశ ప్రధాని మోడీ గారికి ఏం చేయాలనేది బాగా తెలుసు. అయితే దేశ సమగ్రతను సమైక్యతను నాశనం చేయడానికి కొంతమంది కుట్రదారులు కేవలం అక్కడ నలుగురే కనిపిస్తున్నారు, కానీ వారి వెనుకను ఉన్నటువంటి కుతంత్రం యంత్రాంగాన్ని పట్టుబెట్టవలసిన అవసరం ఉంది. కాబట్టి మన దేశ సమగ్రతను పాడు చేయాలని చెప్పి ఒక చిన్న దేశం అది మనం గట్టిగా కళ్ళారు చేస్తే సర్వనాశనం అయిపోతే అన్ని రంగాల్లోనూ కూడా అణ్వాయుధాలను మంచి పట్టున్నటువంటి భారతదేశం ఇలా ఒక జాలి అనేటువంటి ఒక చూపు వల్ల ఇంతకాలం అది దేశంగా ఉంది. దాన్ని ఈరోజు మనం సహనాన్ని వహించడం వల్లే ఇది జరుగుతుందని చెప్పేసి నా ఉద్దేశం. కాబట్టి ఇటువంటి కుట్రలు మళ్ళీ పునరావృతం కాకుండా దేశ ప్రజలందరినీ కూడా కాపాడవలసినటువంటి అవసరం బాధ్యత ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరి పౌరు మీద సహనం వహించాలి. హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య ఎటువంటి భేదాలు లేకుండా అందరూ సోదరభావంతో వెలుగుతున్నటువంటి ఈ సమయంలో ఈ దుర్ఘటన జరగడం చాలా బాధాకరం. ముఖ్యంగా ఎవరైతే ఏ కుటుంబాలైతే నష్టపోయారో, ఏ కుటుంబ సభ్యులైతే నష్టపోయారో వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని మా జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిని నిరసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా 23, 24 తారీఖుల్లో కొవ్వొత్తి ర్యాలీలు, 25వ తారీఖున మానవహారాన్ని నిర్వహించి ఏదైతే ఈ రోజున పాకిస్తాన్ చేస్తున్నటువంటి అకృత్యాలు, దుర్మార్గమైనటువంటి చర్యలు, ఘోరమైనటువంటి చర్యలని నిరసిస్తూ మరణించినటువంటి కుటుంబాలకి సానుభూతి తెలియజేస్తూ అదేవిధంగా హాస్పిటల్లో వైద్యం పొందుతున్నటువంటి వారందరూ త్వరగా కోలుకొని వారి యొక్క ఇళ్లకు చేరాలని, ఆరోగ్యకరంగా చేరాలని, మరి యొక్క పాకిస్తాన్ యొక్క చర్యలని భారత ప్రభుత్వం దృఢంగా తిప్పికొట్టాలని, ఏదైతే ఉగ్రవాద సంస్థలు అమాయక ప్రజల పైన, టూరిజం చేసేటువంటి వారి పైన, హనీమూన్కి వెళ్ళినటువంటి వారి పైన, అభయ శుభం తెలియనటువంటి ప్రజల పైన
దుర్మార్గంగా కాల్పులు చేసి వారి యొక్క క్రూరత్వాన్ని చాటుకున్నటువంటి పరిస్థితి చూసాం. దీన్ని భారతదేశ ప్రభుత్వం, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు, భారతదేశంలో ఉన్నటువంటి 142 కోట్ల మంది ప్రజలు దీన్ని తీవ్రంగా ప్రతిఘటించి పాకిస్తాన్కి గుణపాఠం చెప్పాలి. పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఉగ్రవాద సంస్థలు పెంచి పోషిస్తూ ఇతర దేశాల మీద, పొరుగు దేశమైనటువంటి భారతదేశం మీద వారి యొక్క దాడులను కొనసాగిస్తున్నప్పటికీ భారతదేశం శాంతియుతమైనటువంటి పరిస్థితులతో, శాంతియుతమైనటువంటి మార్గాలతో ఎప్పుడూ కూడా ఒక సంబంధాన్ని కొనసాగించాలని చూస్తున్నప్పుడు కూడా వారు లోకుగా తీసుకొని చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏదైతే ఉగ్రవాద మోకల్ని అంత హతమార్చే దిశగా భారతదేశ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.